హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంజలి రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తుంది. రన్నింగ్ చేస్తూ ఉండగా కింద పడిపోతుంది. పైకి లేవాలని ట్రై చేసినా లేవలేకపోతుంది. పిల్లలు డిసప్పాయింట్ అవుతారు. అంజు లే అంజు, లే అంజు అంటారు. అరుంధతి బాధపడుతూ లే అంజు అంటుంది. ఇంతలో మిస్సమ్మ అక్కడికి వచ్చి అంజు అని పిలుస్తుంది. కమాన్ అంజు, యూ కెన్ డూ ఇట్ అంటుంది. అంజలి మిస్సమ్మ వైపు చూసి బలవంతంగా లేచి రన్నింగ్లో పాల్గొని రన్నింగ్లో గెలుస్తుంది అంజలి. పిల్లలు సంతోషపడతారు. ఆనందంతో అంజలిని పైకి లేపుతారు. మనోహరి తన రూమ్లో ఆలోచిస్తూ అమర్కి నిజం తెలియకుండా ఆపలేకపోయాను. ఇప్పుడిక నిజం తెలిసిన అమర్ మనసులో బాగీ మీద అభిమానం కాస్త బాధ్యతగా మారుతుంది. ఆ బాధ్యత బంధాన్ని బలపరచకముందే ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ లేదు, ఒక్కో సమస్య నుంచి బయటపడుతూ ఒక్కో అడ్డంకిని తెలివిగా దాటుకుంటూ అమర్ని చేరుకోవాలి. ఇంతలో మనోహరి ఫోన్కి వీడియో వస్తుంది. ఆ మెసేజ్ చేసింది ఎవరా అని తెగ టెన్షన్ పడుతుంది. ఆ వీడియో చూస్తూ షాక్ అవుతూ ముందు ఈ సమస్య నుంచి బయటపడాలి. ఓ షిట్, ఇది ప్రైవేట్ నెంబర్ కదా. ఆ వీడియో సెండ్ చేసిన వాళ్ళకి వాయిస్ మెసేజ్ పెడుతుంది మనోహరి. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. నీకు ఫోన్ చేస్తే నీకు రాదని నాకు తెలుసు. నువ్వే నాకు ఫోన్ చేయి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని రికార్డ్ చేసి పంపిస్తుంది. ఇంతలో అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. మనోహరి లిఫ్ట్ చేసి ఎవరు నువ్వు, ఏం కావాలి అంటూ ఆతృతగా అడుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి, మనోహరి చెప్పాను కదా నీకు 50 లక్షలు కావాలని. ఏంటి అప్పుడే మర్చిపోయావా? పోనీ అమరేంద్రకి వీడియో పెట్టనా? నువ్వు జీవితంలో మళ్ళీ మర్చిపోకుండా చేస్తాడు అంటాడు. మనోహరి షాక్ అవుతుంది. అప్పుడు మనోహరి, ఈ మనోహరితో చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతున్నావు నువ్వు, నీ ప్రాణాలు తీసేస్తాను. అప్పుడు ఆ వ్యక్తి, నువ్వు నీ స్నేహితురాల్ని చంపావు. మనోహరి షాక్ అవుతుంది. పిల్లల్ని చంపాలనుకున్నావు, ఇంకా నీ ఆకలి తీరలేదా మనోహరి? అప్పుడు మనోహరి టెన్షన్ పడుతూ ఎవరు నువ్వు, ఇదంతా నీకెలా తెలుసు, చెప్పు అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి, దీనికే నీ గొంతు తడారిపోతే ఎలా మనోహరి? ఇంకా చాలా తెలుసు, ఆధారాలు కూడా ఉన్నాయి. ఇంకో గంటలో నాకు డబ్బులు చేరకుంటే అమరేంద్రకి నీ నిజ స్వరూపం ఏంటో తెలుస్తుంది. తన దేశం జోలికొస్తేనే ప్రాణాలు తీసేస్తాడు. అలాంటిది తను ప్రాణంగా ప్రేమించే భార్యని చంపితే ఊరుకుంటాడనుకుంటున్నావా? ఇప్పుడు తన పిల్లల్ని చంపాలని చూశావని తెలిస్తే ఏమవుతుందో తెలుసా నీకు? మనోహరి భయపడుతూ వద్దొద్దు అంటుంది. నీకు కావాల్సింది డబ్బే కదా, నేనిచ్చేస్తాను అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి, డబ్బులు సిద్ధం చేసుకో, నేను చెప్పిన చోటికి మనిషిని పెట్టి పంపించు. అప్పుడు మనోహరి, మన మధ్యలోకి మూడో మనిషి ఎందుకు, నేనే వచ్చి డబ్బులు నీకు ఇచ్చేస్తాను. అప్పుడు ఆ వ్యక్తి, సరే డబ్బులు సిద్ధం చేసుకో, ఎక్కడికి రావాలో గంటలో చెప్తాను. మనోహరి అంటుంది. ఏదో మాట్లాడేలోపే ఫోన్ కట్ చేసేస్తాడు. మనోహరి కోపంతో రగిలిపోతూ, ఇదంతా చేస్తుంది ఎవరు? గోరా కాదు, బాబ్జీ కాదు, రాథోడు కాదు, మరి ఎవరు? ఈ ఇంట్లో వాళ్ళు ఎవరూ కాదు. మరి ఇంట్లోకి వచ్చి వీడియో తీసేంత ధైర్యం ఎవరికి ఉంది? ఇదంతా ఎవరి పని అని ఆలోచిస్తుంది. స్కూల్లో అరుంధతి మిస్సమ్మ చెరోవైపు పరిగెత్తుకుంటూ వస్తారు. ఇద్దరు సడన్గా డాష్ ఇచ్చుకోలోపు ఇద్దరు భయపడతారు. ఇంతలో మిస్సమ్మ, ఏంటక్క అలా భయపెట్టేశారు? సారీ అంటుంది అరుంధతి. అప్పుడు మిస్సమ్మ, అవును, ఎక్కడికి అంత హడావుడిగా వెళ్తున్నారు? అప్పుడు అరుంధతి, ఇందాక రన్నింగ్ రేస్ అయిపోయింది కదా, పిల్లల్ని కలవడానికి వెళ్తున్నాను అంటుంది. అప్పుడు మిస్సమ్మ, ఓహో, మీ పిల్లలు కూడా రన్నింగ్ రేస్లో పాల్గొన్నారా? అప్పుడు అరుంధతి, పాల్గొనడమే కాదు, గెలిచారు అనేలోపు ఆపేస్తుంది. గెలవలేకపోయారు అంటుంది. ఇప్పుడు మిస్సమ్మ, అయ్యో అవునా, నా కూతురు అంజలి రన్నింగ్ రేస్లో గెలిచింది తెలుసా? అప్పుడు అరుంధతి మనసులో, నా కూతురు అని మొహం మార్చుకుంటుంది. సర్లే అనుకుంటుంది. అప్పుడు మిస్సమ్మ, మీ పిల్లలు ఓడిపోయారని బాధపడుతూ ఉంటారేమో, వెళ్ళి ఓదార్చండి, నేను వెళ్ళి మా పిల్లల్ని కలుస్తాను, బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మిస్సమ్మ.
ఇంతలో అంజలి ముఖం మీద బాటిల్తో నీళ్లు పోసుకుంటుంది. అమ్మో! ఆకాష్, ఆనంద్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంది అనుకుంటారు. ఆ బాటిల్ని అమ్ముల్కి ఇసురుతుంది అంజలి. ఒక బెంచ్ మీద కాలు వేసుకుని కూర్చుంటుంది అంజలి. ఆకాష్ని టవల్ అని అడుగుతుంది. ఆకాష్ టవల్ ఇస్తాడు అంజలికి. తన బిల్డప్ చూస్తూ అరుంధతి నవ్వుకుంటుంది. మిస్సమ్మ షాక్ అవుతుంది. ఆ టవల్ని ఆకాష్ ముఖం మీదకి విసురుతుంది. అప్పుడు అంజలి ఆకాష్తో ఆనంద్తో ఫ్లోన్ బట్టి ఫాలో అవ్వాలరా, అన్నీ నేనే చెప్పాలా, బ్రెయిన్లెస్ బ్రదర్స్ అంటుంది. అప్పుడు ఆనంద్ అంటూ విసునకర్రతో విసురుతాడు అంజలికి. అప్పుడు అంజలి హలో కొంచెం అంటుంది ఆనంద్ని. ఆనంద్ అంజలి దగ్గరికి వచ్చి గట్టిగా విసురుతూ ఉంటాడు. అప్పుడు అంజలి హలో హలో ఆగు నానా ఆనంద్, గాలొచ్చేలాగా ఊపు చాలు, గాలికి కొట్టుకుపోయేలా కాదు, అన్నీ నేనే చెప్పాలంటే ఎలా? అప్పుడు అమ్ము అంజు ఓవర్ చేస్తున్నట్టు అనిపించడం లేదు, చెయ్యాలమ్ము, అప్పుడే కదా మీలాంటి లూజర్స్కి నాలాంటి విన్నర్స్కి డిఫరెన్స్ ఉండేది అంటుంది. ఇంతలో ముగ్గురు కొట్టడానికి మీదకెళ్తారు. అప్పుడు అంజలి సారీ అలవాట్లో పొరపాటు, యూ క్యారియన్ ఆనంద్ అంటుంది. అప్పుడు ఆనంద్ గెలిచిన ఒక గేమ్కి ఎంత బిల్డప్ ఇస్తున్నావే మిస్సమ్మ ఇదంతా చూస్తూ నవ్వుకుంటూ చెప్తా అంటూ వస్తుంది. అప్పుడు అమ్ము అదే కదా, నెక్స్ట్ మా కేస్ మేము గెలుస్తాం, అప్పుడుంటుంది నీకు. అప్పుడు అంజలి గెలవాలని నేను కోరుకుంటున్నా, లేకపోతే స్కూల్లో నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. మిస్సమ్మ అంజలి దగ్గరికి వచ్చి భయపడకు అంజలి పాప, డ్యామేజ్ అయ్యే అంత ఇమేజ్ మనకి లేదు కదా. ఒక్కసారిగా అమ్ము, ఆకాష్, ఆనంద్ నవ్వుకుంటారు. అరుంధతి కూడా నవ్వుతుంది. అప్పుడు అంజలి చూడు మిస్సమ్మ, నువ్వు చాలా లిమిట్ క్రాస్ చేస్తున్నావు, అసలే నేను మంచిదాని కూడా కాదు. అప్పుడు మిస్సమ్మ అయ్యో అది నువ్వు ఇప్పుడు రియలైజ్ అయ్యావా, నాకెప్పుడో తెలుసు అని అందరూ నవ్వుకుంటారు. అప్పుడు అంజలి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు మిస్సమ్మ అంజలితో కోపంలో క్యూట్గా ఉంటావు అంజలి పాప. అప్పుడు అంజలి క్యూట్గా కాదు, క్రూరల్గా ఉంటా, అయినా నేను విన్నర్ని, నీలాంటి వాళ్ళతో మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోను. అప్పుడు అంజలి చూడండి బ్రెయిన్లెస్ బ్రదర్స్ అండ్ సిల్లీ సిస్టర్, నేను డాడీ పరువును నిలబెట్టేశా, ఇప్పుడు ఇంకా మీ ఛాన్స్. సరే, నా అంత తెలివి లేదు, బ్రెయిను లేదు, ఒప్పుకుంటున్నా, కానీ ఏం చేద్దాం, అందరూ అంజలిలా అవ్వలేరు కదా. అప్పుడు అంజలి ఆకాష్ నెక్స్ట్ నీ చెస్ గేమే కదా, ఏమైనా టిప్స్ కావాలంటే అడుక్కో, ఇప్పుడే ఇచ్చేస్తా. అప్పుడు మిస్సమ్మ ఓడిపోవడానికే కదా. అంజలి కోపంగా మిస్సమ్మ వైపు చూస్తుంది. అందరూ నవ్వుకుంటారు. అప్పుడు అంజలి ఈరోజు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా మిస్సమ్మ గాలి తీసేస్తుంది. చెప్తా, మిస్సమ్మ ఒక డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా తనని అంటుంది. ఇంతలో అమ్ము సోది ఆపు, గెలిచింది ఒక్క దాంట్లో, దానికే తెగ బిల్డప్ ఇస్తున్నావు, పద మిస్సమ్మ వెళ్దాం అంటుంది. అక్కడి నుంచి అందరు కదులుతారు. అప్పుడు అంజలి ఆగండే రే, అరే నా మాట వినండ్రా రే అంటుంది. తన మాట వినకుండా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అప్పుడు అంజలి మిస్సమ్మ నా విన్నింగ్ ఉమ్మన్ని నాశనం చేశావు కదా, చెప్తా అనుకుంటుంది. రాథోడ్ అమర్తో సార్ ఇలా తీవ్రవాదుల థ్రెడ్ ఉందని ఎందుకు సార్ ఎవరికి చెప్పొద్దని చెప్పారు, చెబితే జాగ్రత్త పడతారు కదా. అప్పుడు అమర్ జాగ్రత్త పడతారని పక్కన పెడితే ముందు భయపడతారు, ప్యానిక్ అవుతారు, పైగా సెలబ్రేషన్స్ని ప్రశాంతంగా చేసుకోలేరు, స్వాతంత్రాన్ని భయంతో జరుపుకుంటే ఎలా రాథోడ్. అప్పుడు ప్రిన్సిపాల్ అమర్ దగ్గరికి వచ్చి సార్ స్కూల్లో ఏదో చెక్కింగ్ చేస్తున్నారు, ఎనీ ప్రాబ్లం అంటుంది. అప్పుడు అమర్ నథింగ్ మేడం, జస్ట్ రొటీన్ చెక్కే అంతే, రేపు ఈవెంట్లో. అప్పుడు ప్రిన్సిపాల్ మేడం అదంతా ఓకే సార్, ఇందాకే రన్నింగ్ రేస్ అయింది, నెక్స్ట్ చెస్ స్టార్ట్ అవబోతుంది. అప్పుడు రాథోడ్ నవ్వుకుంటూ రన్నింగ్ రేస్ అయిందా. అప్పుడు రాథోడ్ అమర్తో అంజలి పాప పార్టిసిపేట్ చేసే ఉంటుంది సార్, ఎవరు గెలిచారు మేడం. ప్రిన్సిపల్ మేడం ముఖం మార్చుకుంటుంది. అప్పుడు రాథోడ్ తమర ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే మా అంజలి పాపే గెలిచినట్టుంది కదా అంటాడు. అప్పుడు ప్రిన్సిపల్ మేడం చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేశారు,
అందుకే గెలిచింది. ఉంటాను అమరేంద్ర గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాథోడ్ ప్రిన్సిపల్ మేడంని ఎక్కిరిస్తాడు. అప్పుడు రాథోడ్ అమర్తో, సార్ అంజలి పాప గెలిచిందంట, ఒక్కసారి మాట్లాడేసొద్దాం సార్. అప్పుడు అమర్, మనం పని మీద వచ్చాం రాథోడ్, పర్సనల్ పనులు పెట్టుకోకూడదు. అప్పుడు రాథోడ్, 5 మినిట్స్లో వచ్చేద్దాం సార్. ఓకే అంటాడు అమర్. మిస్ అమ్మ, అమ్ము, ఆకాష్, ఆనంద్ వస్తూ ఉంటారు. వాళ్ళ వెనకాలే అంజలి వస్తూ, హలో ఆగండి, ఏంటి నేను లేకుండానే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? కమాన్ సోల్జర్స్, అందరూ కలిసి వెళ్తారు. అమర్ లోపలికి వస్తాడు. ఒక్కసారిగా మిస్ అమ్మ ఆగిపోతుంది. పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అరుంధతి చూసి, ఏంటి మిస్ అమ్మ సడన్గా ఆగిపోయింది అనుకుంటుంది. పిల్లలు సడన్గా మిస్ అమ్మ రాకపోవడాన్ని గమనించి ఆగిపోయి మిస్ అమ్మ అని పిలుస్తారు. అప్పుడు అమ్ము, ఏంటి అక్కడే ఆగిపోయావు? మిస్ అమ్మ గుండె మీద చేతి పెట్టుకుని, మీ డాడీ వచ్చారు. పిల్లలందరూ ఆ అంటారు. అరుంధతి చుట్టూ చూస్తుంది. అమర్ కనిపించడు. పిల్లలందరూ మిస్ అమ్మ దగ్గరికి వచ్చి నిలబడతారు. అప్పుడు అంజలి, ఏంటి పగటి కలలు కంటున్నావా? డాడీ రాలేనని చెప్పారు కదా. అప్పుడు మిస్ అమ్మ, లేదు వచ్చారు. మిస్ అమ్మ లోపలికి వెళ్తుంది. ఇంతలో అమర్ రాథోడ్ కనిపిస్తారు. ఏవండి అని పిలుస్తుంది మిస్ అమ్మ అమర్ని. మిస్ అమ్మ అమర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటి అంటాడు అమర్. పిల్లలందరూ పరుగున అక్కడికి వచ్చి చూస్తారు. డాడ్ అంటారు. అమర్ని హట్ చేసుకుంటారు. అరుంధతి కూడా అక్కడికి వస్తుంది. ఇదంతా దూరంగా ఉండి చూస్తుంది. అప్పుడు అమ్ము అమర్తో, వర్క్ ఉంది రానని చెప్పారు కదా డాడ్. అప్పుడు అంజలి, సర్ప్రైజ్ ఇవ్వడానికి అలా చెప్పి ఉంటారు. అప్పుడు ఆనంద్, అవునా డాడ్. అప్పుడు ఆకాష్, అయితే మా కోసమే వచ్చారా? అప్పుడు అమర్, లేదు వర్క్ మీద వచ్చాను. పిల్లలు డిసప్పాయింట్ అవుతారు. అప్పుడు అరుంధతి, వాళ్ళ కోసమే వచ్చానని అబద్ధం చెప్తే మీరేమైనా అరిగిపోతారా? చూడండి పాపం పిల్లలు ఎంత డిసప్పాయింట్ అయ్యారో. అప్పుడు మిస్ అమ్మ, స్కూల్కి వచ్చింది వర్క్ మీద అయినా ఇప్పుడు మాత్రం మిమ్మల్ని చూసి గేమ్స్ బాగా ఆడమని ఎంకరేజ్ చేయడానికి వచ్చారు, అంతే కదా అండి అంటుంది అమర్తో. పిల్లలు సంతోషిస్తారు. అప్పుడు రాథోడ్, ప్రపంచంలో 8వ వింత జరిగిందంటే చూడటానికి రావాలిగా మిస్ అమ్మ అంటాడు రాథోడ్. అప్పుడు మిస్ అమ్మ, ఏంటి వండరా? ఏంటి రాథోడ్ అది? మన అంజలి పాప రన్నింగ్ రేస్లో గెలిచిందంట. అందరూ నవ్వుకుంటారు ఆ మాటకి. అప్పుడు అంజలి, రాథోడ్ ముందు నీ గ్లోబ్ని తగ్గించు, ఆ తర్వాత ప్రపంచం వింతలు గురించి మాట్లాడదు గాని. అప్పుడు అంజలి అమర్తో, డాడ్ రన్నింగ్ రేస్లోనే కాకుండా అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేద్దామనుకున్నా, కానీ అన్నిట్లో నేనే గెలిస్తే మిగిలిన స్టూడెంట్స్ ఫీల్ అవుతారని ఆగిపోయా. అప్పుడు అమ్ము, నువ్వెంత బిల్డప్ ఇచ్చినా డాడీకి నీ గురించి ఒక క్లారిటీ ఉంది, లైట్ తీసుకో అంటుంది. అప్పుడు అంజలి, నన్ను చూసి జెలస్ ఫీల్ అవుతున్నారు డాడ్. అమర్ నవ్వుకుంటాడు. మిస్ అమ్మ కూడా నవ్వుకుంటుంది. అప్పుడు ఆకాష్, డాడ్ కాసేపట్లో చెస్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది, నేను ఆడుతుంటే చూడ్డానికి వస్తారా? అప్పుడు అమర్, లేదు ఆకాష్, నాకు వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. యూ క్యారీ ఆన్, మీరు వెళ్ళండి అని రాథోడ్ అమర్ వెళ్ళిపోతారు.